మీరు అందరూ కూడా నన్ను పార్టీ మారినారు అంటున్నారు. లేదు, పార్టీ అనేది మారలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన మాట వాస్తవమే. అంటే ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రం నా పార్టీ మారినా అనడం ఆలోచించవలసిన విషయం. నేను గతంలో కూడా ఏ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండాలని చెప్పిన, ఈరోజు కూడా అదే చెప్తున్నా మీకు. కానీ దాన్ని మీరు పత్రికా విలేకరులు కానీ మీడియా కానీ దాన్ని రకరకాలుగా చూపించి ఒక రకమైన వాతావరణం ఏర్పాటు చేస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని అందరూ కూడా చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పిన, నేను పార్టీ మారలేదు అని చెప్తున్నా. అదేవిధంగా దాన్ని నిలకడగానే దాని మీద స్టాండింగ్తోనే ఈరోజు కూడా గౌరవ స్పీకర్ గారికి జవాబు ఇవ్వడం జరిగింది. ఇన్నర్ కదా పబ్లిక్, సార్వారు పార్టీ మారలేదట. పత్రికా విలేకరులే పనిగట్టుకుని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిండని ప్రచారం చేస్తున్నారట. మరిగా ఆయనే ఎమ్మెల్యేనాయి, ఏం చెప్తే అదే చెయ్యాలి, ఏది రాయమంటే అదే రాయాలి. అట్లా చేస్తేనే కరెక్ట్ చేసినట్టు కావచ్చు. షీకుడు నవ్వ ఎట్టేసిన కుప్పే అన్నట్టు మాటలు నేర్చిన లీడర్లు ఏం చేసినా చెల్లుతుందన్నట్టే ఉల్టా దబాయించుడు మంచిగా నేర్చుకున్నారులా. బండ్ల కృష్ణమోహన్ సారు పార్టీ మారింది నిజం కాకుంటే ఈయనకు నోటీసులు ఎందుకు వచ్చినట్టు? ఈయన గారు సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయినట్టు? పోనీ నిజంగానే ఆయన చెప్పినట్టు కారు పార్టీలనే ఉంటే కారు పార్టీ కండువా వేసుకొని తిరగాలి. అట్లనే కడమ కారు పార్టీ లీడర్లతోటి కలిసి కారు పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ కు పోవాలి. ప్రభుత్వం కారు పార్టీ తప్పులు చేసిందని విమర్శలు చేస్తున్నప్పుడు కారు పార్టీకి మద్దతుగా నిలబడాలి. మరి ఇసోంటి పనులు ఎవ్వి చెయ్యకుండా నేను ఇంకా కూడా పార్టీలనే ఉన్నా అంటే ఎవరు నమ్ముతారు చెప్పుర్రి?